సార్ ఒక్క విషయం లేడీస్ త్రూ అండ్ నేను అడుగుతున్నాను. నార్మల్‌గా అబ్బాయిలు అనంగానే పైల్స్ అనంగానే ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. బట్ అమ్మాయిల విషయంలో చూసుకుంటే చాలా మొహమాట పడతారు. ఈ విషయం ఈవెన్ దో డాక్టర్ చెప్పాలన్నా మొహమాట పడుతూ ఉంటారు. కానీ ఒక విషయం సార్, లేడీస్‌కి ఎందుకు ఇది అంతగా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. బాయ్స్ అంటే బయట తిరుగుతూ ఉంటారు, వేడి దీనివల్ల వస్తూ ఉంటుందని. మరి గర్ల్స్‌లో సాధారణంగా ఈ సమస్య ఎక్కడి నుంచి చూస్తామంటారు? అంటే మనం చేసే మిస్టేక్స్ లైఫ్ స్టైల్ ఏముండొచ్చు అంటారు? యూజువల్‌గా పైల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అబ్బాయిలు, అమ్మాయిలు చూసుకుంటే గనక సేమ్ ఈక్వల్‌గానే ఉంటుంది. బట్ కొంచెం చూసుకుంటే అమ్మాయిలకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే మెయిన్‌గా ప్రెగ్నెన్సీ టైంలో. సో ఈ ప్రెగ్నెన్సీ గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ప్రీ ఎగ్జిస్టింగ్‌గా ముందే గనక ఈ ఫిషర్ ప్రాబ్లమ్ అట్లాంటిది ఏదైనా ఉంటే గనక ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువైతది. ఎందుకు ఎక్కువైతది అంటే వన్స్ మామూలుగానే మనకు లోపల పేగులు కానీ, పెద్ద పేగు కానీ, చిన్న పేగు కానీ ఫ్రీగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు ఏమి ఇబ్బంది ఉండదు. బట్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చే వరకు కడుపు పెరిగే కొద్ది కల్లా లోపల ఉన్న పేగుల మీద ప్రెషర్ పడుతుంటుంది. సో ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుందంటే కోలాన్ ట్రాన్సిస్ టైం అంటాం. అంటే పెద్ద పేగులో తిరిగే టైం ఏదైతే ఉందో మోషన్ అనేది అది స్లో డౌన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీలో స్లో డౌన్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోకుండా హెవీ మీల్స్ ఒకసారి తీసుకోవడం, లేకుంటే మోషన్కి సరైన పద్ధతులు పాటించకపోవడము, అండ్ హై ఫైబర్ డైట్ తీసుకోకపోవడము, అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో వాంతులు వచ్చే వరకు వాళ్ళు డైట్ అనేది చేంజ్ ఉంటుంది వాళ్ళకి. ఆ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంటుంది. అట్లా హార్డ్గా వెళ్ళే వరకు మామూలుగా మనకు మోషన్ కెనాల్ ఈ రకంగా ఉందనుకోండి, మనకు మోషన్ పోయినప్పుడు ఈ యానల్ కెనాల్ ఏదైతే ఉందో స్ట్రెచ్ అవుతుంది. సో స్ట్రెచ్ అయినప్పుడు మనం మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. అట్లా కాకుండా వీళ్ళకి యానల్ కెనాల్ ఏమవుతుందంటే స్ట్రెచ్ అవ్వదు సరిగ్గా. ఎందుకు అవ్వదు అంటే ఈ మోషన్ పోయేటప్పుడు గట్టిగా ముఖ్య వరకు ఏమవుతుందంటే యానల్ కెనాల్ బాగా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అక్కడక్కడ కట్స్ అవ్వడం ఇట్లాంటివి చూస్తుంటాం. ఇట్లా కట్ అయిన దాన్ని ఫిషర్ అంటుంటాం అన్నమాట. ఈ ఫిషర్ వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ మోషన్ కెనాల్ ఆటోమేటిక్గా తెలియకుండానే టైట్ అయిపోతుంది. అంటే ఒక ఫింగర్ అంటే 3 ఫింగర్స్ పట్టాలని చూడ ఒకటే ఫింగర్ పడుతుంది. ఒకటే ఫింగర్ పట్టే వరకు ఏమవుతుందంటే వాళ్ళకి మోషన్ హార్డ్గా వెళ్ళేసరికి విపరీతమైన మంట నొప్పి, ఆ మంట నొప్పితో వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ తీసుకోవడం బంద్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే భయంతో ఎస్. సో వాళ్ళు ఫుడ్ తీసుకోవడం బంద్ చేస్తాం. ఫుడ్ తీసుకోకపోయేసరికి వాళ్ళు వీక్నెస్ అయిపోవడము, బిడ్డ పెరుగుదల ఆగిపోవడం ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి యూజువల్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, అండ్ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళలో కూర్చోవడం అంటే ఈ టబ్ బాత్ అంటాం కదా, సిడ్డి బాత్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఈ పెయిన్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవన్నట్టు. సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి చూసుకుంటే కనుక ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇవి అన్నీ ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించింది. జెండర్ కంటే కూడా ఫుడ్ హ్యాబిట్స్. సో మనం తీసుకునే ఫుడ్ను బట్టే మనకు మోషన్ ఉంటుంది కాబట్టి హార్డ్ మోషన్ పోయిన వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ కాన్స్టిపేషన్తో ఉంటారు అని విన్నాను సార్. సో దానివల్ల ఈ పైల్స్ అనేవి అటాక్ అవుతాయి. ఈ కాన్స్టిపేషన్ కూడా ఎందుకు ఉంటుంది అంటే గర్భం పెరిగే కొద్ది కల్లా పేగుల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పేగుల్లో మలం అంటే ఈ మోషన్ తిరగడానికి ఫ్రీగా ఉండదు. దాంతో వాళ్ళకు కాన్స్టిపేషన్ వస్తుంది. సో మరి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి సార్ వీళ్ళకి? పైల్స్ ఏవైతే ఉన్నాయో పైల్స్ రాగానే సర్జరీ అవసరం లేదు, ఫిషర్ రాగానే సర్జరీ అవసరం లేదు. సో ఫస్ట్ గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చిన్న డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఈ డయాగ్రామ్లో చూసుకుంటే కనుక అక్కడక్కడ బుడిపెల్ లాంటివి కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇట్లా బయట కనిపించే బుడిపెలు ఏవైతే ఉన్నాయో ఇవి 4th డిగ్రీ అంటాం. సో ఇక్కడ లోపల కనిపించేటివి బయట కనిపించేటివి డిఫరెంట్గా ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఈ లోపల కనిపించే వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఈ బయట కనిపించే వాటిని ఎక్స్టర్నల్. బయట వాటికంటే ఇంటర్నల్గా ఉండే వాటికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నల్ పైల్స్ నుంచి అప్పుడప్పుడు బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయట ఉన్న పైల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లీడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఆడవాళ్ళు మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్నల్ పైల్స్ గ్రేడ్ 1, 2 ఉన్నా కానీ, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది ఫస్ట్ డిగ్రీ గ్రేడ్ 1 అంటాం, దీన్ని గ్రేడ్ 2 అంటాం, దీన్ని గ్రేడ్ 3 అంటాం, దీన్ని గ్రేడ్ 4 అంటాం. ఇక్కడ 4 డయాగ్రామ్లో చూస్తే డిఫరెన్స్ ఏముందంటే గ్రేడ్ 1 లోపలే ఉంది, గ్రేడ్ 2 కూడా లోపలే ఉంది, కాకపోతే సైజు పెరిగింది. గ్రేడ్ 3 చూసుకుంటే కనుక బయటికి కొంచెం వచ్చింది. గ్రేడ్ 4 చూస్తే కనుక కంప్లీట్గా బయటనే ఉంది. అంటే 3, 4కి ఏం డిఫరెన్స్ అంటే గ్రేడ్ 3 బయటికి వస్తుంది మళ్ళీ లోపలికి వెళ్తుంది, బట్ గ్రేడ్ 4 బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళదు. దాన్ని మనం గ్రేడ్ 4 అంటాం. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉంది, ఆల్రెడీ వాళ్ళకు పైల్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకి ఫిషర్ ఉంది. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా ఏమవుతుందంటే వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. సర్జన్ దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకున్నాక వాళ్ళకి ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఒకవేళ పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉందా అని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీలో అవి ఏమైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళిపోతాయి. అక్కడ మనము ప్రెగ్నెన్సీలో
ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్లో మత్తిచ్చి సర్జరీ చేయడం అనేది కొంచెం రిస్కీ ఉంటుంది బేబీకి. ఈవెన్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం రిస్క్ ఉంటుంది, సెకండ్లో తక్కువ ఉంటుంది, థర్డ్లో ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా ఏం చేస్తామంటే ముందే ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే చిన్న సర్జరీస్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బయట కనిపించేటివి కూడా సరే, ఇవి కూడా సేమ్ 4th గ్రేడ్ పైల్స్ అన్నట్టు. సో ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ రక్తహీనతతో ఉంటారు. యూజువల్గా మనకు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తనకున్న బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. అది బేబీకి సరిపడాలి, మదర్కి సరిపడాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇందులో బ్లీడింగ్ వెళ్ళిపోతుంటుంది. బ్లీడింగ్ వెళ్ళిపోయే వరకు వాళ్ళు హెసిటేట్ అవుతారు చెప్పడానికి. చెప్తే మళ్ళీ ఆపరేషన్ చెప్తారేమో, లేకపోతే మళ్ళీ బేబీకి రిస్క్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో చెప్పకుండా అలాగే దాపెడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బ్లీడింగ్ వెళ్ళిపోయి వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి అనీమియా అంటాం కదా, రక్తహీనత అంటాం కదా, అట్లాంటిది డెవలప్ అయిపోతుంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కొన్ని చిట్కాలు చెప్తుంటాం, ఈ మోషన్ లూజ్ అయ్యడానికి, లేకపోతే సిజ్ వాచ్ చేయడము, ఇట్లాంటి వానికి. అదే ఒకవేళ మన ట్రీట్మెంట్ రేంజ్లో కనుక యూజువల్గా ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4కి అయితే అందరూ ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ చేస్తుంటారు. ఓపెన్ సర్జరీలో మనకు కుట్టేయడం వల్ల విపరీతమైన పెయిన్ ఉంటుంది. బట్ మనం చేసే సర్జరీ ఈ 4 కానీ 3 కానీ 2 కానీ ఏది ఉన్నా కానీ వితౌట్ కట్టింగ్ ఓన్లీ లేజర్తో చేస్తాం. ఓన్లీ లేజర్. ఈ లేజర్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ 5 to 10 minutes ప్రొసీజర్, కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్. పెయిన్లెస్, అసలు జీరో పెయిన్, ఎక్కడ పెయిన్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేసేస్తాము, వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఇమీడియట్గా అవ్వచ్చు అంటే డిశ్చార్జ్. అంటే ఇప్పుడు మనం అనస్థీషియా ఇస్తాం కాబట్టి ఒక 12 hours మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైతే బ్లీడింగ్ ఉందో అది ఆగిపోతుంది, ఈ పైల్స్ కూడా స్లోగా స్ట్రింక్ అయిపోతుంటాయి. అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీ లేడీ అనే కాదు, నార్మల్ వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఆ హాస్పిటల్ చూడగానే అమ్మో ఇంత పెద్ద హాస్పిటల్, నేను అంటే సాధారణ మనిషి కూడా ఎఫర్ట్ చేయగలిగేంత రేంజ్లో మన దగ్గర ప్రైజెస్ ఉంటాయి అని కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది, అవి చూసాం. సో దానికి ఏమంటారు సార్, నిజంగా మరి ఎఫర్ట్ చేయగలరంటారా అందరూ కూడా ఇక్కడ? యూజువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఈ సర్జరీ ఏదైతే ఉందో ఓపెన్ సర్జరీ కంటే తక్కువ కాస్ట్ సర్జరీ. ఎందుకంటే ఈవెన్ ఓపెన్ సర్జరీలోనే ఒక సూచర్ మెటీరియల్ కావాలి, బ్లేడ్ ఇవన్నీ కావాలి. బట్ నాకు ఈ సర్జరీకి ఓన్లీ లేజర్ మిషన్తో మాత్రమే చేస్తాం కాబట్టి ఇది ఖర్చు తక్కువతో కూడిన ఖర్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లేజర్ చేయడం వల్ల వాళ్ళు 12 hours నుంచి 1 dayలో డిశ్చార్జ్ అవుతున్నారు. అదే ఓపెన్ సర్జరీ అయితే కనుక 3 రోజులు బెడ్ రెస్ట్ ఉంటారు, అంటే హాస్పిటల్ స్టే చేయాలి. సో అక్కడ 3 రోజులు హాస్పిటల్ స్టే వాళ్ళకి మిగిలిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు 3 రోజుల తర్వాత కూడా ఇంట్లో మళ్ళీ ఒక 1 month బెడ్ రెస్ట్ తీసుకోవాలి. సో మళ్ళీ వాళ్ళు అక్కడ ఆఫీస్కి లీవ్ పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు సర్జరీ అయిందనుకోండి, రేపు డిశ్చార్జ్ చేసేస్తాం, ఎల్లుండి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎటువంటి రెస్ట్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మన మోషన్ మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా కొన్ని రోజుల వరకు, లేకపోతే కంటిన్యూగా అంటే ఓకే 2 days తర్వాత కరెక్ట్గా ఉండడం అట్లా ఉంటుందా? ఈ మోషన్ ఇష్యూలో చూసుకుంటే కనుక సర్జరీ అయిన వెంటనే చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎందుకంటే అప్పటి వరకు టైట్ అయిపోయిన మోషన్ కెనాల్ నెక్స్ట్ డే మోషన్ పోతే ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే మనం టైట్ అండ్ యానల్ కెనాల్ని వెడల్పు చేసేసి ఉంటాం. ఆ వెడల్పు చేయడం వల్ల మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో ఆ డిఫరెన్స్ అనేది అయితే ఉందో నెక్స్ట్ డేనే తెలిసిపోతుంది. అండ్ కంప్లీట్ పెయిన్లెస్గా మోషన్ వెళ్తుంటారు. స్టార్టింగ్లో అయితే విపరీతమైన పెయిన్ మంట ఉండేది, బట్ ఇప్పుడు కంప్లీట్ పెయిన్లెస్తో మోషన్ వెళ్తూ ఉంటారు. కాబట్టి మాక్సిమం అడ్వాంటేజ్ అనేది వితిన్ 24 hours తెలిసిపోతుంది. అంటే మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువ శాతం ఎలాంటి కంప్లైంట్స్తో వస్తారు సార్? యూజువల్గా బ్లీడింగ్తో వస్తుంటారు, అండ్ మాస్ పర్ యానం అంటే ముద్దలుగా కనిపించడంతో వస్తుంటారు. కొందరు బ్లీడింగ్ వచ్చి 1 year 2 years నెగ్లెక్ట్ చేసి ఈవెన్ వాళ్ళ హీమోగ్లోబిన్ చూసుకుంటే కనుక 4-5 grams ఉన్న వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి. సో అట్లాంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కొంచెం బ్లడ్ ఎక్కించేసుకొని అవసరమైతే లేజర్తో పాటు స్టాప్లర్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, దాంతో కూడా చేయడం జరుగుతుంది. ఈ టెక్నిక్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో పైల్స్ రాకుండా ఉంటుంది. సో మీరు అన్నట్టు హిమోగ్లోబిన్ అనగానే గుర్తొచ్చింది, నార్మల్గా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సో అమ్మో పైల్స్ అనగానే ఆపరేషన్ అంటున్నారు ఇదంతా, సో ఇది హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, సో ఎందుకు ఇంకా ఎక్కువ రిస్క్లో పడతామేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ సజెషన్ ఏంటి సార్? సో యూజువల్గా ఏ పేషెంట్కైనా రక్తం పోతుంది లేకుంటే రక్తహీనత ఉంది అంటే ఫస్ట్ ఎవరికైనా డౌట్ వచ్చేది రక్తం ఎక్కడ పోతుంది అని. పోతే ఆడవాళ్ళకు మెన్సెస్లోనే పోవాలి, లేదంటే మోషన్లోనే పోవాలి, లేదంటే యూరిన్లో పోవాలి. ఈ 3 places నుంచి మనకి ఎక్కువ రక్తం అనేది పోయే అవకాశాలు ఉంటాయి. ఈ ప్లేసెస్లో పోయినప్పుడు చెప్పుకోవడానికి నామోషిగా కావచ్చు, సిగ్గు కావచ్చు, చెప్పుకోలేం. చాలామంది ఏం చేస్తారంటే దాపెట్టిన నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా నేను ఎన్నిసార్లు కుచ్చి అడిగినా కానీ వాళ్ళు మోషన్లో బ్లడ్ పోతుందంటే చెప్పరు. బట్ మనకు వాళ్ళ లక్షణాలు కానీ వాళ్ళు తినే వ్యవహారం కానీ ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైపోతుంది.
వీళ్ళకి ఓకే బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉంది బట్ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒకసారి అనీమియా ప్రొఫైల్ చేయించేసుకొని ఐరన్ కంటెంట్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ మోషన్లో కనుక బ్లడ్ వెళ్తుంది అంటే కనుక దాన్ని సెట్ చేస్తే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం, పూర్తి డీటెయిల్స్ వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్.